హాయ్ అండి. హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ అయిన బీట్రూట్ పచ్చడి చేస్తున్నా చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆ తర్వాత రెడ్ చిల్లీ వేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, బీట్రూట్ పీసెస్ కట్ చేసుకున్నాను కదా, అవి అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి, వాటర్ అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఆ తర్వాత బాగా దగ్గరగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా బీట్రూట్ పీసెస్, అవన్నీ మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత పోపుకి అనమాట శనగపప్పు, తర్వాత మినపప్పు, ఆ తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని పోపు అయిపోతుంది కదా, తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి అందులో వేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ పోపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీ అయినా హెల్దీ రెసిపీ రెడీ అండి. బీట్రూట్ పచ్చడి సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత సర్వ్ చేసుకోవడం.